మా అమ్మ అంటూ ఉండేది, ఒరేయ్ నువ్వు కానీ 10th క్లాస్ పాస్ కాకపోతే 2-3 బర్రెలు కొనేసి అప్పగించేస్తాను, ఇంకా శుభ్రంగా బర్రెలు మేపుకుంటూ ఉండే అని చెప్పేది. అంటే ఇంక అంతకంటే చిన్న పని, తక్కువ పని ఇంకేమీ లేదన్నమాట. అంటే అర్థం ఏమిటి? ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? అయ్యా నేను చేస్తున్న ఉద్యోగం చాలా చిన్న ఉద్యోగం అయ్యా, అది చాలా దీనమైన ఉద్యోగం అయ్యా, ఎవ్వరూ చేయని పని నేను చేస్తున్నానయ్యా, పాచి పని చేస్తున్నానయ్యా, ఇళ్లల్లో పని చేసుకుంటున్నానయ్యా. అయితే విను, నీలాగే దావీదు కూడా ఏం చేసేవాడు? ఆలేరు పని చేసేవాడు, పశువుల కాపరి. దేవుడి కన్ను ఒక వ్యక్తి మీద పడ్డానికి నీ స్థితి గతి ఆయనకు అవసరం లేనే లేదు. ఆయన ఎవరి మీద ఆయన కన్నులు పడతాయో వాళ్ళు మహా గొప్ప ధన్యులండి, మహా గొప్ప ధన్యులు. ఈరోజు మనం అందరం ఆయన సన్నిధికి వచ్చామంటే కారణం తెలుసా? ఆయన కన్నులు నీ మీద పడినవి కాబట్టే నువ్వు ఆయన సన్నిధికి రాగలిగావు, ఆయన నామాన్ని తెలుసుకోగలిగావు, ఆయన నామంలో ప్రార్థన చేయగలుగుతున్నావు, ఆయనను మనస్ఫూర్తిగా తండ్రి అని పిలవగలుగుతున్నాం. మీరు ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మీ తండ్రి అని? ఎంత భాగ్యం అండి అది. తండ్రి అని దేవుణ్ణి పిలిచే భాగ్యం మీరు పొందుకున్నారు. ఆయన చల్లని చూపులు నీ మీద నా మీద పడినవి కాబట్టే ఈరోజు మనం దేవుని సన్నిధికి వచ్చాం. ఎంత భాగ్యవంతులు అండి మనం. యెహోవా దేవుడు కలిగిన జనులు ధన్యులు.